బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల వలయంలో తాడిపత్రి నగరం ప్రస్తుతం ఉంది. అర్ధరాత్రికి తాడిపత్రికి పోలీసు బలగాలను తరలించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల దగ్గర బలగాలను మోహరించారు. ప్రస్తుతం తాడిపత్రిలో 144 సెక్షన్ అమలులో ఉంది. పట్టణంలో గుంపులుగా సంచరించొద్దు అని జనాలపై ఆంక్షలు విధించారు. అలాగే పట్టణంలో సంచరించొద్దని మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇప్పటికే అరెస్ట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారు అని తెలుస్తోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులు అదుపులోనే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల రోజు మనం చూసాం. ఎన్నికల రోజు తాడిపత్రి రణరంగంగా మారిపోయింది. తాడిపత్రిలో ఒకరికొకరు కొట్టుకున్నారు, వాహనాలు తగలబెట్టుకున్నారు, భీతావాహ వాతావరణాన్ని సృష్టించారు. తాడిపత్రిలో ఒక స్థాయిలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి కూడా వచ్చింది. జేసీ వర్గానికి చెందినవారు, పెద్దారెడ్డి వర్గానికి చెందినవారు ఇద్దరు కూడా రాళ్లు రూకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పింది. కానీ ఎన్నికల తర్వాత కూడా అదే పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అర్ధరాత్రి కూడా టెన్షన్ వాతావరణం చోటు చేసుకోవడంతో అదనపు బలగాలను మళ్ళీ తాడిపత్రికి పంపించారు. తాడిపత్రిలో ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రిలో సమస్యాత్మక దృశ్యాలే చోటు చేసుకుంటూ ఉంటాయి, సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి, అల్లర్లు చోటు చేసుకుంటాయి. కాబట్టి పోలీసులు అలర్ట్గా ఉండాలి. కానీ ఈసారి పోలీసు బలగాలు ఉన్నప్పటికీ కూడా ఇరు వర్గాలని అదుపు చేయలేకపోయారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. ఎన్నికల రోజు ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది. రాళ్లు రువ్వుకున్న దృశ్యాలు మనం ఆ రోజు ఎన్నికల రోజు పరిస్థితి ఏ విధంగా అదుపు తప్పిందో, హింసాత్మక ఘటనలు ఎలా చోటు చేసుకున్నాయి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. మా ప్రతినిధి నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, ఏంటి ఎన్నికల రోజు నుంచి, పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగడానికి కారణం ఏంటి? అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ రోహిత్. మొత్తం మీద అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆ రోజు మొదలైనటువంటి ఘర్షణలు ఈ రోజుకి కూడా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా పరిస్థితులు పోలీసుల అదుపులో లేవు. అర్ధరాత్రి నుంచి పోలీసులు అదుపులోకి వచ్చి మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ వైసీపీ మరియు టీడీపీ, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి వర్గాల మధ్య మాత్రం రాళ్ళు రూకొని ఏకంగా దాడులు చేసుకునే సంఘటనలు కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఇప్పటికైనా అవి ఆగుతాయని చెప్పేసి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నప్పటికీ మాత్రం రోజుకి పెచ్చుమెరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎన్నికల తర్వాత గతంలో కూడా చాలాసార్లు ఇటువంటి పునరావృతమయ్యాయి. మరి పోలీసులు ఎందుకు ఈ రకంగా చర్యలు తీసుకోలేదు అనేది తాడిపత్రి ప్రజలు ఒకవైపు ప్రశ్న చర్చించుకుంటూనే, ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన, దాదాపు వీరి ఇళ్ల మధ్యలో ఖాళీ ప్లేస్, ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గర వరకు రాళ్ళు రూకోవడము, ఏకంగా పోలీసులు పొగ బాంబు, స్మోక్ బాంబ్స్ ఉపయోగించిన ఆ స్మోక్ బాంబ్స్ కూడా తిరిగి మరి పడిన వెంటనే వారి పోలీసుల పైకే విసిరేసినటువంటి పరిస్థితి. గాల్లో కూడా ఒక రౌండ్ ఫైర్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ అయితే మాత్రం దాదాపు అర్ధరాత్రి వరకు ఈ పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అనంతపురం నుంచి బలగాలు వెళ్ళిన తర్వాతనే అక్కడ కాస్త అంతో ఇంతో పరిస్థితి పోలీసులు అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి, పెద్దారెడ్డిని మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కానీ అది ఎక్కడ పోలీసులు అయితే ధృవీకరించడం లేదు. మరి అలాగే ఈరోజు ఉదయం తెల్లవారుజామున అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దాదాపు 3 గంటల సమయంలో దాదాపు చాలా మంది పోలీసులు ఒకేసారి దాడి చేసినటువంటి పరిస్థితి. అప్పుడైతే మాత్రం అక్కడ దాదాపు 30 మంది అనుచరులను అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ జేసీ అస్మిత్ రెడ్డి కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇంట్లో లేరు అని మనకు గట్టి సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో మరి మొత్తం మీద నాయుడు, తాడిపత్రి సమస్యాత్మక ప్రదేశం అని తెలుసు, సమస్యాత్మక ప్రాంతం అని తెలుసు. ప్రతిసారి అల్లర్లు జరుగుతాయని పోలీసుల నోటీసులో ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. కానీ ఆ స్థాయిలో అరికట్టడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? ఎన్నికల రోజు ఆ స్థాయిలో గొడవలు జరిగినా అదనపు బలగాలను అక్కడికి పంపించకుండా పోలీసులు ఎందుకు కొంత నిర్లిప్తతను ప్రదర్శించారు? అంటే ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ వైపు నుంచి చూస్తే మాత్రం ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఆఫ్టర్ ఎలక్షన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా గ్రామాల్లో కానీ
అనంత తాడిపత్రి నగరంలో కానీ ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం గతంలో కూడా చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ దాడులు జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి పోలీసులు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు? ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా కొంచెం వీరికి అంత దానిపైన దృష్టి పెట్టలేదు అనేది కూడా చాలా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో మొత్తం మీద అయితే మాత్రం అక్కడ పోలీసు బలగాలను కూడా మరి అక్కడ నుంచి తరలించారా? మరి నిన్నటి రోజు అయితే మాత్రం నిన్న ఇక్కడ దాడు ఇరు వర్గాల మధ్య దాదాపు ఇటువైపు 1000 మంది అటువైపు 500 మంది దాడులు చేసుకుంటున్నప్పుడు కూడా పోలీసు బలగాలు లేవు అసలు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే రోడ్డు మీదకి రానియకుండా కూడా ఇటువంటి వారిని రానియకుండా కూడా చేసి ఉంటే ఇంకా ఇంత బీతావాహ పరిస్థితి అనేది ఎన్నికలైన తర్వాత ఎన్నికల రోజు గొడవ తర్వాత బలగాలు అక్కడ నుంచి తరలించేశారా? బలగాలు వెళ్ళి మళ్ళీ రాత్రి నిన్న పోలీసులు అక్కడ ఎవరు లేకపోవడం బలగాలు చూస్తుంటే తరలించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం జరిగిన గొడవ నిన్న రాత్రి అర్ధరాత్రి పోలీసులు అనంతపురం నుంచి పోలీసు బలగాలు వెళ్ళేంత వరకు కూడా పోలీసులు అదుపులో లేదు అసలు. ఎక్కడైతే మాత్రం ఎవరిని కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి, రోడ్డు మీద ఉన్నటువంటి రాళ్ళు విసుకుంటున్న వ్యక్తుల్ని కూడా మాత్రం అదుపు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీస్ బలగాల్ని అక్కడ ఎన్నికలైన తర్వాత తరలించారని చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితులు చూస్తే నిన్న అర్ధరాత్రి అనంతపురం నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు పోలీసుల హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది ఆ ప్రాంతం అంతా అని కూడా చెప్పు. 144 సెక్షన్ పెట్టి అక్కడ ఉన్న వారిని అందరినీ తరలించి ఆ పరిస్థితి వచ్చేంత వరకు, ఎందుకంటే దాదాపు గంటల సమయం గడిచిపోయింది. ఆ సమయంలో ఇంకా ముందుకు వెళ్ళినట్టే, ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఏకంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ దాడి అలాగే కొనసాగి ఉండింటే ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆస్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఎంత మేరకు ధ్వంసం అయ్యో అది ఊహించుకోవడానికే సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు వైఫల్యం అనేది ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎందుకు ఈ రకంగా ఉంది? ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత సర్వత్రికే మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా గొడవలు జరిగిన పరిస్థితులు గతంలో దాఖలాలు చాలా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు అనేది మాత్రం ఒకవైపు చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజైతే మాత్రం మరి మొత్తం అల్లరిలో పాల్గొన్నటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు ఆధారంగా ఈ అల్లరిలో పాల్గొన్నటువంటి వ్యక్తులను గుర్తించడానికి పెద్ద ఎత్తున టీములు తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి దాదాపు చాలా మంది ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నా అల్లర్లకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వ్యక్తులు అయితే మాత్రం ఇప్పటికే తాడిపత్రి పట్టణం వదిలేసి వారి బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి గాలింపు చర్యలు అయితే మాత్రం ఆ స్థాయిలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ స్థాయిలో హింస చెలరేగినప్పటికీ మళ్ళీ దాని ప్రభావం ఉంటుంది, మళ్ళీ హింస చెలరేగొచ్చు అని పోలీసులు అంచనా వేయలేకపోయారా? అక్కడే పోలీస్ ఫెయిల్యూర్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రకంగా అప్రమత్తంగా ఉండింటే పోలీస్ బలగాలు ఖచ్చితంగా తాడిపత్రి పట్టణంలో ఉండింటే కనుక నిన్న మధ్యాహ్నం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 నుంచి 4 అటు ఇటు 3 నుంచి 4,000 మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉండేది కాదు. పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉంటే మొదట్లోనే దీన్ని అణచివేసి ఉంటే మాత్రం ఈ రాళ్ల దాడి కావచ్చు, ఏకంగా స్మోక్ బాంబ్ కావచ్చు, లేదంటే ఫైరింగ్ వరకు వెళ్ళే అవకాశమే ఉండేది కాదేమో అని చెప్పేసి ఇక్కడ తాడిపత్రి ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే అనంతపురం జిల్లా ప్రజలు ఒకవైపు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే మాత్రం ఈ పోలీసుల వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్పీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినప్పటికీ మిగతా పోలీస్ సిబ్బందికి అయితే మాత్రం నోటీస్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా నోటీస్లో ఉంటాయి. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు, ముఖ్యంగా ఎన్నికల తర్వాత ఎటువంటి గొడవలు జరుగుతాయి, ఏ ప్రాంతాలు అని చెప్పేసి వాళ్ళ రికగ్నిషన్ అయితే ఉంటుంది. కాకపోతే మాత్రం బలగాలు అక్కడ లేకపోవడం అనేది పూర్తిగా పోలీసుల వైఫల్యం. అసలు పెద్దారెడ్డి వర్గీయులు, జేసీ వర్గీయులు ఇప్పుడు ఏమంటున్నారు? అదే మొత్తం మీద అయితే మాత్రం పోలీసుల దాడులు మొదలయ్యాయి. ఇళ్ల వద్దకు వెళ్ళి ఎవరైతే ఈ దాడుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారో ఎస్పెషల్లీ ఫొటోస్, వీడియోస్ ఆధారంగా వాళ్ళ ఇళ్లను గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం చాలా మంది ఈ తాడిపత్రి వదిలేసి వాళ్ళ గ్రామాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది, బయట ప్రాంతాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు ఇలా గట్టిగా ఉంటే మాత్రం తాడిపత్రి కంట్రోల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. అది మరీ కొంచెం కాస్త అలసత్వంగా తీసుకుంటే పోలీసులు మాత్రం తిరిగి గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం తాడిపత్రి ప్రజలు చెప్తున్నారు. రోహిత్ రాయనాయుడు, తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రస్తుతం తాడిపత్రి నగరం మొత్తం పోలీసుల వలయంలో ఉంది. అర్ధరాత్రి తాడిపత్రికి పోలీసు బలగాలను తరలించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల దగ్గర బలగాలు మోహరించారు. తాడిపత్రిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు గుంపులుగా తిరగొద్దు అని ఆంక్షలు కూడా విధించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారనే సమాచారం.